ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే ఈరోజు తిరుమల దర్శనానికి సంబంధించిన మొదటి గడప దర్శనం కోటాను విడుదల చేస్తున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 17వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 71,510 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 43,199 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,63,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం శనివారం కాబట్టి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీగా వెళ్లే దర్శనానికి 24 గంటల సమయం అంటే ఒక రోజు మొత్తం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోందండి. ఈరోజు శనివారం కాబట్టి తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడూ కూడా శుక్ర, శని మరియు ఆదివారాలలో రద్దీ అనేది ఎక్కువగా ఉంటుందండి. తిరిగి మళ్ళీ సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ అనేది తగ్గుముఖం పడుతుంది. తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు దొరకడం కూడా చాలా కష్టంగా ఉందండి. కాబట్టి దర్శనానికి రావాలనుకునే భక్తులు సోమవారం నుంచి గురువారం మధ్యలో దర్శనానికి రావటం మంచిది. స్వామివారి దర్శనం కోటాని విడుదల చేస్తున్నారండి. అవేంటంటే 2024 ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల యొక్క ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఆన్లైన్లో మే 18వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ లక్కీ డిప్ అంటే ఏంటంటే తిరుమల ఆలయంలోని గర్భగుడిలో స్వామివారికి కొన్ని రకాలైన అరుదైన సేవలను చేస్తారండి. అవేంటంటే సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవలు. ఈ సేవలలో పాల్గొనాలంటే నార్మల్ బుకింగ్ అనేది ఉండదండి. వీటిని ప్రతి నెల కూడా ఆన్లైన్లో లక్కీ డిప్ అనేది వేస్తారు. లక్కీ డిప్ అంటే లాటరీ లాగా అన్నమాట. ఈ సేవలలో సెలెక్ట్ అయ్యి పాల్గొన్న భక్తులకు తిరుమలలో ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ లక్కీ డిప్లో భక్తులు మీ పేర్లను అప్లై చేయాలండి. తర్వాత డిప్ వేసి టీటీడీ వారు రిజల్ట్స్ తీసి సెలెక్ట్ అయిన వారికి సేవా టికెట్లను అందించడం జరుగుతుంది. ఈ సేవల యొక్క కాస్ట్ని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ప్రతి నెల కూడా లక్కీ డిప్ని ఫ్రీగానే అప్లై చేయొచ్చు. కేవలం సెలెక్ట్ అయితేనే మీరు ఏ సేవకు సెలెక్ట్ అయ్యారో ఆ సేవ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నిన్ననే నేను లక్కీ డిప్ ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు చూపించాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. లక్కీ డిప్ అప్లై చేయడం రాని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో కింద లింక్ ఉన్న వీడియోలు క్లిక్ చేసి ఆ వీడియో చూస్తూ లక్కీ డిప్ని అప్లై చేసుకోవచ్చు. 2024 ఆగస్టు నెలకు సంబంధించిన సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని 18వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఓపెన్లో ఉంచుతున్నారండి టీటీడీ వారు. కనుక ఈ మొదటి గడప దర్శనం పొందాలనుకునే భక్తులు ఎవరైనా ఉంటే ఈ లక్కీ డిప్ని అప్లై చేసుకోగలరు. మే 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి టీటీడీ వారు. ఆ రిజల్ట్స్ని ఎలా చూసుకోవాలి అనేది మే 20వ తేదీ ఉదయం నేను చేసే డైలీ అప్డేట్స్ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ వివరంగా వివరించి చూపిస్తాను. దాన్ని చూసి మీరు రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు
భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. నమస్తే మేడం, SSD టోకెన్స్ కి ఒరిజినల్ ఆధార్ కావాలా లేదా జిరాక్స్ ఉన్నా సరిపోతుందా? ప్లీజ్ చెప్పండి అని అడిగారండి. SSD టోకెన్స్ కే కాదండి, మీరు ఏ దర్శనం టికెట్ తీసుకున్నా, ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కాకపోయినా జిరాక్స్ కూడా ఉండొచ్చు. మీ దగ్గర ఉంటే ఒరిజినల్ తీసుకొని వెళ్ళొచ్చు, లేదా జిరాక్స్ కాపీని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకొకరు, అమ్మవారి టెంపుల్ నుంచి అలిపిరికి ఉదయం బస్ టైమింగ్స్ చెప్పండి అక్క అని అడిగారండి. తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి తిరుపతిలోని అలిపిరి మెట్ల దగ్గరికి బస్ టైమింగ్స్ ఏంటంటే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు బస్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే అక్క, శ్రీనివాసం ఇంకా విష్ణు నివాసం దగ్గర ఏ టైం నుంచి SSD టికెట్ కేటాయిస్తారు అని అడిగారండి. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుంచి శ్రీనివాసం మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను పొందగలరు. అయితే ఉదయం 3 లేదా 4 గంటల నుంచి కేటాయించడం మొదలు పెట్టగానే 2 లేదా 3 గంటల్లోనే దర్శనం టికెట్లు అన్నీ కూడా అయిపోతాయండి. అంటే తెల్లవారుజామునే టికెట్లన్నీ అయిపోతాయి. మీకు తిరుపతిలో సర్వదర్శనం టికెట్ కావాలంటే మీరు అర్ధరాత్రి నుంచే టికెట్స్ తీసుకునే క్యూ లైన్లో ఉండాలి. మామూలుగా కూడా జనాలు అలాగే ఉంటారు. ఉదయం 3 లేదా 4 గంటల నుంచి టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే ఉదయాన్నే 6-6:30 గంటల కల్లా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.